ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, మరి పరిచర్యకు సహకరించండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ బలపరుస్తున్న శుభ వాగ్దానం ఏమిటి అంటే, ప్రియమైన బిడ్డ, నన్ను అనుసరిస్తున్న, నా పట్ల విశ్వాసము కలిగి ఉన్న నీ భక్తి జీవితంలో అన్యాయం చేయడం అసంభవము. నేను అన్యాయస్తుడను కాను అని బలమైన వాగ్దానం మన పక్షమున చేస్తూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డ, నిజంగా నీవు న్యాయముగా దేవుని పట్ల నడుచుకుంటే బలమైన, లోతైన, యథార్థమైన మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యందు నిలబడిన నీవు న్యాయముగా నడుచుకుంటే, వాక్యాన్ని న్యాయముగా అనుసరిస్తే ఆయన నీ పక్షమున అన్యాయస్తుడు కాడు అని ఈరోజు దేవుని వాగ్దానము నీతో బలంగా మాట్లాడుతుంది. నువ్వు నీతిగా, యథార్థంగా వాక్యాన్ని అనుసరించి దేవునికి భయపడి, దేవుని యందు భయభక్తులు నిలిపి, నువ్వు యథార్థంగా విశ్వాసంలో నిరీక్షణ కలిగి అడుగులు వేస్తూ ఉంటే ఆయన నీ పక్షమున న్యాయము తీర్చే దేవుడు. అన్యాయస్తుడు ఎప్పటికీ ఎన్నటికీ కాదనే వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన నీ పక్షమున అన్యాయము చేసేటువంటి దేవుడుగా ఉన్నాడా? న్యాయము చేసేటువంటి దేవుడుగా ఉన్నాడా? అది నీ ప్రవర్తన మీద మాత్రమే ఆధారపడి ఉన్నదనే వాస్తవాన్ని ఈరోజు నువ్వు గ్రహించాలని దేవుడు లోతైన బలమైన మాటలు మనతో మాట్లాడుతున్నారు. మనము న్యాయవంతులముగా, నీతి కలిగిన వారముగా అడుగులు వేస్తే ఆయన మన పక్షమున అన్యాయస్తుడు కానే కాదు. మరి ఈ బలమైన మాటలను బట్టి మన అడుగులు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలాగుంది, మనము క్రీస్తులో ఎలాగునో ఉన్నామో స్వపరిశీలన చేసుకుని, ఒకవేళ అన్యాయముగా ఉంటే దేవుడు మనల్ని ఒక దెబ్బ కొడతాడని భయపడి న్యాయముగా నడుచుకోవడానికి మనల్ని మనం సరి చేసుకున్నాం. ఎప్పుడైతే మన అడుగులు న్యాయముతో ఉంటాయో దేవుడు మన పక్షమున అన్యాయస్తుడు కాదు, న్యాయాన్ని జరిగిస్తారు. అద్భుతమైన వాగ్దానం ద్వారా బలపరచబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాగ్దానము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరచరాను ప్రభువా. మేము నీతిని అనుసరించి న్యాయముగా అడుగులు వేస్తే తప్పక మా పక్షమున న్యాయకరమైన దేవుడుగా మీరు ఉన్నారని ఈరోజు మాతో లోతైన మాటలు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. వాగ్దానం ద్వారా ఎవరు బలపడ్డారో, ఎవరైతే తమ అడుగులను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చమని, అయ్యా ఈ పరిచర్యకు సహకరించి వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నా. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.